ఈరోజులాగే ఈరోజు కూడా 5కి లేచాను, బ్రష్ చేసుకున్నా. బ్రష్ చేసుకోగానే ఈరోజు హాస్టల్లో పూరి పెట్టారు. పూరి తినేసాను. పూరి తిన్న వెంటనే స్టడీ హాల్కి వెళ్ళే ఓపిక లేక రూమ్లోనే ప్రాక్టీస్ చేసుకున్నాను. డైలీ మార్నింగ్ ఒక మాక్ రాస్తాను, మధ్యాహ్నం ఒక మాక్ రాస్తాను. ఒక మాక్ రాసేసి ఇక క్లాసెస్ వింటాను. ఇక ప్రాక్టీస్ చేసి క్లాస్ విని మాక్ రాసే వరకే అది మధ్యాహ్నం అవుతుంది. ఇక మధ్యాహ్నానికి ఈరోజు కాకరకాయ ఫ్రై ఉండే, పచ్చడి ఉండే, తినేసాను. తిన్న వెంటనే నిద్ర వస్తుందని చెప్పేసి స్టడీ హాల్కి వెళ్ళాను. స్టడీ హాల్కి వెళ్ళి ఒక సెక్షనల్ మాక్ రాసాను. సెక్షనల్ మాక్ రాసి కాసేపు క్లాసెస్ విన్నా. క్లాస్ విన్న వెంటనే పోయిన మంత్ కరెంట్ అఫైర్స్ అంతా రివిజన్ చేశాను. డైలీ ఏం చేస్తానంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదివేస్తాను, పోయిన మంత్కి రివిజన్ చేస్తాను గుర్తుండడానికి. ఈవినింగ్ రిలాక్సేషన్ కోసం కాసేపు షటిల్ ఆడాను. ఆడడం అయిపోయేసరికి ఈవినింగ్ అయ్యింది. ఇక బాతింగ్ చేసేసి డైరెక్ట్ డిన్నర్ చేసి స్టడీ హాల్కి వెళ్దామని చెప్పి డిన్నర్కి వచ్చాను. ఈరోజు పులావ్ పెట్టారు, ఎగ్ కర్రీ పెట్టారు. తినేసి స్టడీ హాల్కి వెళ్ళాను. స్టడీ హాల్కి వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే కరెంట్ పోయింది. కాసేపు క్లాస్